ఈరోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది రాజేంద్రకి. డాక్టర్ భరత్ గారు ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసినారు మిల్లెట్స్ మార్వెల్స్ తరఫున. అదేవిధంగా ఇక్కడ మన తారా సత్యవతి గారు కూడా డైరెక్టర్ కూడా ఆమె కూడా ఇన్వైట్ చేసి ఇక్కడ రావడం జరిగింది. మిల్లెట్స్ రోజుకి ఒక పూట మిల్లెట్స్ తినాలని చెప్పేసి ఈ క్యాంపెయిన్. అంటే ఈరోజు మన దేశంలో చూస్తే దాదాపు 77 కోట్ల మందికి డయాబెటిక్ ఉన్నారు. డయాబెటిక్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి పోతే కూడా వాళ్ళు మీరు రోజు రైస్ తింటే రైస్ బంద్ చేయండి, మీరు ఇట్లా ఫుడ్స్ తింటే మీకు డయాబెటిక్ అవుతారు అని చెప్పేసి రివల్సర్ ప్రోగ్రామ్ పోవాలంటే కూడా మనం మిల్లెట్స్కి స్విచ్ ఓవర్ కావాలి. కాబట్టి ఈరోజు ఇక్కడ రీసెర్చ్ సెంటర్కి వచ్చిన తర్వాత ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని మన కేంద్ర ప్రభుత్వము ఈ రీసెర్చ్ ద్వారా ఈ మిల్లెట్స్ ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా డాక్టర్ భరత్ గారు కూడా ఈ మిల్లెట్స్ కూడా పబ్లిక్లకి అందరికీ అందుబాటు ఉండేటట్టు మిల్లెట్ మార్వెల్స్ తరఫున కూడా ఈ మిల్లెట్స్ పబ్లిక్కి ప్రజలకు తీసుకెళ్తున్నారని చెప్పి మనకు అభినందనలు తెలుపుతున్నాను. ఒక రోజుకి ఒక పూటకి షిఫ్ట్ అవుతే ఖచ్చితంగా షుగర్ పేషెంట్స్ షుగర్ కొంచెం రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా నేను కూడా ఒక డయాబెటిక్ ఉంటే నేను కూడా స్విచ్ ఓవర్ అయిపోయి ఇప్పుడు జొన్న రొట్టెలు అవే తింటుండే కూడా నా HB1 వేసి 5.6 5.7కి వచ్చేసింది. కాబట్టి నేను కూడా మన రైతులకు కానీ మన తెలంగాణ ప్రజలకు నేను సూచించేది ఒక పూట మీరు షిఫ్ట్ అయ్యి చూడండి, నిజంగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, మీకు హెల్త్ ఇష్యూస్ లేకుండా కూడా మన ఫ్యూచర్ కూడా బాగుంటుందని చెప్పి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఇవాళ ఈ ప్రోగ్రాంలో మనం మిల్లెట్స్ రోజువారీగా మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటే బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి మనల్ని శరీరాన్ని రోగ రహితంగా చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పడానికి ఈ ప్రయత్నం. ఎందుకంటే మనం చూస్తున్న ప్రతి ఇంట్లోనూ ప్రతి 2-3 ఒకళ్ళు డయాబెటిక్, ఒకళ్ళు బీపీ, ఇట్లాంటి అన్ని రకరకాలు వింటున్నాం. డయాబెటీస్ ఇవన్నీ మనం 3 పూట్ల వరి తింటం వలన అన్నం తింటం వలన మనకి లోపల తేడాలు వచ్చేసి డయాబెటీస్ వస్తుంది. దాన్ని నివారించడానికి మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే చాలా మంచిది. అందులో మిల్లెట్స్ చాలా న్యూట్రియంట్ రిచ్ అని చెప్తున్నాము. వాటిలో మీకు ఐరన్, జింక్, ప్రోటీన్స్ ఇవన్నీ ఎక్కువ ఉండటం వలన మనం వాటిని తీసుకుంటే మన శరీరానికి సరిపడా సమతుల్యమైన ఆహారం దొరుకుతుంది. దాని మూలన మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తర్వాత ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి. అందుకని చెప్పేసి మనం అందరూ హెల్దీగా ఉండాలని చెప్పి మన దేశవాసులంతా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా ఈ చిరు ప్రయత్నమే ఈ చిరుధాన్యాలను ముందుకు తీసుకెళ్ళటానికి. శ్రీ అన్న అని చెప్పి ఆల్రెడీ మన ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. ఎందుకంటే ఇవి సూపర్ గ్రెయిన్స్, వీటిలో న్యూట్రియంట్స్ ఫుల్గా ఉన్నాయి కాబట్టి వీటిని తీసుకుంటే మంచిది. అంతేకాకుండా మనం ఈ మిల్లెట్స్ని తీసుకోవటం వలన ఏ రైతుని అయితే మనం కష్టపడి పెంచి ఇస్తున్నారో ఆ రైతునికి కూడా మనం కొంచెం ఇన్కమ్ పెంచడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ మిల్లెట్స్లో రకరకాల ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ రావటం వలన మనకి అన్ని రకాలుగా మనం ఎక్కడెక్కడైతే బియ్యం వాడుతున్నామో, వరి వాడుతున్నామో ఆ ప్లేస్లో మనం మిల్లెట్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పిండ్లు కానీ, రవ్వలు కానీ, పొడులు కానీ రకరకాలు వస్తున్నాయి. అలాగే బ్రెడ్స్, మఫిన్స్, కేక్స్, బిస్కెట్స్, నూడిల్స్, పిజ్జా బేస్లు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ప్రతి జనరేషన్ కూడా మిల్లెట్స్ని యాక్సెప్ట్ చేసుకునే రకంగా రకరకాల ఫుడ్ మెటీరియల్స్, రెసిపీస్ తయారు చేయడం జరుగుతుంది. IIMR గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ మిల్లెట్స్ అవటం వలన అంతే మన భారతదేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా మిల్లెట్స్ విలువ చాటించడానికి, మిల్లెట్స్ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళడానికి మేము సతత ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మోస్ట్ ప్రాబ్లీ ఆగస్టు నెలలో మా గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇనాగ్రేషన్ కూడా జరగవచ్చు. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ మోదీ గారు కూడా వస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఈ గ్లోబల్ సెంటర్ని దేశానికి అంకితం చేసి ప్రపంచానికి కూడా ఉపయోగపడేట్టు చేయాలని చెప్పి మేము అందరం కృషి చేస్తున్నాం. మన భారత చరిత్రలో ఒక ఇంపార్టెంట్ రోజుగా చూస్తున్నాను. సో ఈ ఒక మిషన్ ఏదైతే నేను ఆల్మోస్ట్ 10 to 15 ఇయర్స్గా ప్రయత్నిస్తూ ఉన్నానో, ఈ మిషన్ ఈరోజు థ్యాంక్స్ టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్, న్యూట్రీహబ్, అనిరుద్ గారు అండ్ మై ఫేవరెట్ హీరో నాగార్జున గారు అండ్ IIMR టీమ్ మేడ్ దిస్ డ్రీమ్ పాసిబుల్ అండ్ డ్రీమ్ కమ్ ట్రూ. సో దిస్ ఈజ్ బేసిక్లీ ఒక సోషల్ కాజ్ మిషన్ అండి. ప్రతి ఇంట్లో ఒక్క పూట ఆహారం సిరిధాన్యంతో స్టార్ట్ చేయాలని ఈ 10 ఇయర్స్గా అనుకొని ప్రయత్నిస్తున్న ఒక సంకల్పం ఈ రోజుతో ఇనిషియేట్ చేయగలిగాము. సో దీన్ని ఇనిషియేట్ చేయడానికి నాకు ముందుకొచ్చి హెల్ప్ చేసిన శ్రీ అక్కినేని నాగార్జున గారికి విల్ బి రియలీ వెరీ థ్యాంక్ఫుల్. ఇట్స్ ఎ పవర్ఫుల్ ఇనిషియేటివ్ అండి. ఐ థింక్ ఇందాకే మన హానరబుల్ ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు
డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు ఐ థింక్ యూ హర్డ్ లాట్ మెనీ థింగ్స్ అబౌట్ అంటే ఎవ్రీ 4th పర్సన్ ఈజ్ డయాబెటిక్ అని, లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరుగుతున్నాయని. సో వీటికన్నిటికీ విరుగుడు, వీటికన్నిటికీ ఒకటే మార్గం. మళ్ళీ మన పూర్వీకులు ఏ ఆహారం అయితే తీసుకునేవారో చిరుధాన్యాలు, సో దానికి మళ్ళీ మనము అలవాటు పడాలి. ఇది ఒక రోజులో జరిగేది కాదు. ఇట్ ఈస్ అ బిగ్ మిషన్. ఇట్ విల్ టేక్ ఇయర్స్ టు కమ్, బట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అప్పటికి అట్లీస్ట్ అది రీచ్ అవుతామండి. సో ఈ మిషన్కి సహకరించిన ఆల్ ద ప్రెస్ అండ్ ద డిగ్నిషరీస్ యు ఆర్ హియర్, రియలీ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ అండి.